హైదరాబాద్ నారాయణగూడలో మహిళా కండక్టర్ల సదస్సు జరిగింది. ఈ సమావేశంలో టీజీఎస్ఆర్టీసీ జనరల్ సెక్రటరీ సయ్యద్ మహమూద్, పలువురు లేడీ కండక్టర్లు పాల్గొన్నారు. ఇక అధికారులు మహిళా కండక్టర్లను తీసివేయడం ఎంతవరకు సమంజసమని సయ్యద్ మహమూద్ ధ్వజమెత్తారు. ఇక మహిళా కండక్టర్లను 8 గంటల కన్నా ఎక్కువ సమయం డ్యూటీని చేయించడం సరికాదని అన్నారు. లష్కర్ బోనాల ఏర్పాట్లను మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని అన్ని శాఖల అధికారులతో కలిసి పరిసర ప్రాంతాలలో పర్యటించి పరిశీలించారు. ఇక పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ లక్షలాదిగా తరలి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లను చేస్తున్నట్లుగా తెలిపారు. ఇక 21న బోనాలు, 22న రంగం భవిష్యవాణి, అంబారిపైన అమ్మవారి ఊరేగింపు, ఫలహారం బన్న సందడితో పండుగ పూర్తవుతోందని చెప్పారు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ నూతన చైర్మన్ గా శివసేనారెడ్డి గచ్చిబౌలిలోని సార్ట్స్ కార్యాలయంలో బాధ్యతలను స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. శివసేనారెడ్డికి పుష్పగుచ్చాన్ని అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మంత్రి మొక్కలు నాటారు. ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రోగ్రాంలో భాగంగా దేశవ్యాప్తంగా 50,000కు పైగా కంటెంట్ క్రియేటర్లతో కలిసి పనిచేస్తున్నట్లుగా ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ ప్రకటించింది. అమెజాన్ ఇండియా తన ప్రైమ్ సభ్యుల కోసం ఈ నెల 20 నుంచి 21 వరకు 2 రోజుల పాటు అన్ని రకాల ఉత్పత్తులపైన తగ్గింపు ధరలతో విక్రయిస్తున్నది. ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్బీఐ బ్యాంకుల కార్డులపైన బుకింగ్ చేసుకున్న వారికి 10% రాయితీ ఇస్తున్నట్లుగా కంపెనీ డైరెక్టర్ కిషోర్ తెలిపారు. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న మహానగరాలలో హైదరాబాద్ 4వ స్థానంలో ఉందని, గత 3 దశాబ్దాలుగా భాగ్యనగరం వేగంగా విస్తరిస్తోందని క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి తెలిపారు. ఇక అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆకర్షించే విధంగా హైదరాబాద్కు భౌగోళికంగా సానుకూల అంశాలున్నాయని, స్థిరాస్తి రంగానికి ఊతమిచ్చేందుకు కూడా ప్రభుత్వం సహకరిస్తోందని, దీనివలన గృహ నిర్మాణాల సంఖ్య మరింత పెరుగుతోందని క్రెడాయ్ ప్రతినిధులు పేర్కొన్నారు. 3 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదనే ఆగ్రహంతో సంస్థ ఉద్యోగులు కొందరు తాము పనిచేస్తున్న సాఫ్ట్వేర్ సంస్థ సీఈఓనే కిడ్నాప్ చేశారు. ఇక ఈ ఘటన జూబ్లీహిల్స్ లో జరిగింది. అపహరణకు గురైంది. ఇక ఇనార్బిట్ మాల్ ఎదురుగా ఉన్న టీ హబ్ లోని గిగ్లియా సంస్థ సీఈఓ రవిచంద్రారెడ్డి ఈ నెల 10న రాత్రి ఇంట్లో స్నేహితుడు మోహన్, తల్లి మాధవితో కలిసి రవిచంద్రారెడ్డి డిన్నర్ చేస్తుండగా కారులో కొందరు దుండగులు ఇంట్లోకి ప్రవేశించి రవిచంద్రారెడ్డి, మోహన్ ను బలవంతంగా తీసుకుపోయారు. రాజ్ లావణ్య కేసు రోజుకు మలుపు తిరుగుతోంది. ఇక తాను చచ్చిపోతున్నానంటూ లాయర్, పోలీసులకు ఒకేసారి సమాచారం ఇచ్చిన లావణ్య అందరినీ ఒకేసారి టెన్షన్ పెట్టారు. ముందు లాయర్తో కేసు విషయంలో చాటింగ్ చేస్తూ తాను వెళ్లిపోతున్నానంటూ మెసేజ్ చేశారు. దీంతో స్పందించిన పోలీసులు వెంటనే లావణ్యను కాపాడారు. లావణ్యకు కౌన్సిలింగ్ ఇచ్చారు. కాగా ఈ నేపథ్యంలో లావణ్యకు రక్షణ కల్పించాలని న్యాయవాది రాజేష్ డీజీపీని కోరారు. కుత్బుల్లాపూర్ సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో గ్యాస్ లీక్ కలకలం చోటు చేసుకుంది. ఇక 129 డివిజన్ శివాలయం దగ్గరలో అర్ధరాత్రి నుండి ఇక గ్యాస్ లీక్ అవుతున్నట్లుగా సమాచారం రావడంతో కాలనీవాసులు భయాందోళనకు గురయ్యారు. హైదరాబాద్ చాత్రినగర్ ప్రాంతం నుండి వెళ్లిన టూరిస్టులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. 23 మంది పుణ్యక్షేత్రాల దర్శనం కోసం బయలుదేరి పూరి నుండి కోనార్కు వెళ్తున్న సమయంలో యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదంలో 3 చనిపోయినట్లుగా తెలుస్తోంది. పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం నెలకొంది. ఇక శృతి యువతి అపార్ట్మెంట్స్ పై నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఇక హుటాహుటిన స్థానికులు ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర రక్తస్రావంతో యువతి అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు తెలిపారు. ఇక యువతి డిప్రెషన్ కారణంగానే ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు తెలిపారు.